హలో అండి. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఒక్కొక్క రెసిపీ డిఫరెంట్‌గా ఉంటుంది కదా! మా ఇంట్లో ఈ రెసిపీ కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుందనమాట. మా ఆయనకి దొడ్డు రవ్వతో చేసే ఉప్మా అయితే అస్సలు నచ్చదు. అందుకనే నేను కూడా ఎక్కువ శాతం ఇంట్లో అయితే చేయను. ఎప్పుడో ఇంకా ఆప్షనల్‌గా పెట్టుకుంటాననమాట ఆ రెసిపీ. ఇక్కడ చూసారా, ఉల్లిపాయ తరుగుతున్నానో లేదో బొటబొట నీళ్ళైతే కారిపోతూ ఉన్నాయి. ఎంత పనైనా చేసుకుంటాం గానీ, ఈ ఉల్లిపాయ తరగాలనేటప్పటికి నాకు ఇట్లానే ఏడుపు అనేది వస్తూ ఉంటది. మా ఆయన పక్క నుండి పోనీలే బాధపడకు, ఏడవకు అని అంటూ ఉన్నారు. సో, ఇంకా చేతికందిన వెజిటబుల్స్ అన్నీ కూడా తరిగేసి ఇలా ఒక ప్లేట్‌లోకి అయితే ఏసి పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఈ ఉప్మా తినాలంటే ఉల్లిపాయ, టమాటా మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. అలాగే కొంచెం వెజిటబుల్స్ కూడా మంచిగా వేసి చేయాలన్నమాట ఇంట్రెస్టింగ్‌గా. లేపోతే ఆయన అస్సలు తినరనమాట. దగ్గరగా బిర్యానీ చేసినంత పనైతే అవుతుంది. అందుకు ఇది హెల్తీయే. కాకపోతే నాకు కొంచెం పనెక్కువ అనమాట. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇంతేనా? ఇంతే అయితే గనుక కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో ఉప్మా. అప్పుడప్పుడు ఇందులో నేను పెసరపప్పు కూడా వేసి చేస్తూ ఉంటాను. అది ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని మినీ వ్లాగ్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.